హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ చిన్న. ఈరోజు పంప్కిన్ ఫ్రై ఎలా చేయాలి అనేది చూద్దాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ పంప్కిన్ ఫ్రై అనేది చేసుకోవచ్చండి. ముందుగా దానికోసం ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది వేడైన తర్వాత ఉద్దిపప్పు, ఆవాలు, కర్రీ లీవ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఆనియన్, గార్లిక్ యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పంప్కిన్ పీసెస్ తీసి ఇందులో యాడ్ చేసుకుందాము. దీన్ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో సాల్ట్, టర్మరిక్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 minutes వరకు వేయించుకున్న తర్వాత ఇందులో తగినంత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 3/4 గ్లాస్ యాడ్ చేసుకుంటున్నానండి. తక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది తొందరగా బాయిల్ అయిపోతుంది. బాగా తగినంత కన్సిస్టెన్సీలో వాటర్ ఈ విధంగా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసి పెట్టేయాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని కాసేపు బాయిల్ చేయించుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత బాగా బాయిల్ అయిపోయిందో. ఇప్పుడు కొద్దిగా షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. మంచిగా ఉంటుందండి షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్. అలాగే నేను ఇక్కడ వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పు మిక్సీకి పట్టుకొని లాస్ట్లో ఆ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటానండి. ఈ పౌడర్ అనేది కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మొత్తం ఫ్రై అనేది మంచి టేస్టీగా ఉంటుంది. పంప్కిన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. నౌ రెడీ టు సర్వ్. ఇది మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.